ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్యము స్తుతింపదగిన మా పరలోకపు తండ్రి, నీ పవిత్ర నామమునకు కోట్లాది స్తోత్రములు. నీవు నమ్మదగిన వాడవు, నీవు చెప్పినది చేయుటకు శక్తిమంతుడవు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. నీ పరిశుద్ధ సన్నిధిలో మా దీనస్థితిని ఒప్పుకుంటున్నాము. మా ఆలోచనల ద్వారా, మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా మీకు విరోధముగా మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి. మా హృదయాలలో ఉన్న గర్వమును, అసూయను, లోక సంబంధమైన కోరికలను కడిగివేయండి. నీ రక్తము ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి మీ ఆత్మలో నడిపించండి. ప్రభువా, మా ప్రతి అవసరములను ఎరిగిన వాడువు నీవే. మాకు వాక్యమును గ్రహించే జ్ఞానమును, ప్రార్థనలో పట్టుదలను దయచేయండి. అనుదినము నీ కృపలో ఎదుగుటకు సహాయం చేయండి. మా దైనందిన పనులలో నీ రక్షణను, కాపుదలను ఉంచండి. ముఖ్యంగా ఈ సమయంలో చదువుకుంటున్న విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి నీ చిత్త ప్రకారము మంచి మార్గములు తెరవండి. వారి చదువుల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చినట్లు దీవించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దర్శించండి. వారి హృదయాలలో ఉన్న వేదనను మీరు ఎరుగుదురు. వారి కన్నీటిని తుడిచి మీరు అబ్రహాముతో చెప్పినట్లుగా, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అన్న వాగ్దానమును వారి జీవితాలలో నెరవేర్చండి. వారి విశ్వాసమును బలపరిచి అద్భుతమైన సాక్ష్యములను వారికి దయచేయండి. మాకు పంపిన ప్రతి ప్రార్థనా విన్నపమును నీ పాదాల చెంత ఉంచుతున్నాము. వారి ప్రార్థనా అవసరతలను తీర్చండి. ప్రభువా, మా కుటుంబాలలో మీ శాంతిని నెలకొల్పండి. వ్యాధిగ్రస్తులుగా ఉన్న మా ప్రియులందరినీ మీ గాయపడిన హస్తములతో ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ప్రభువా, నీ సంఘమును దీవించండి. నీ వాక్యమును ప్రకటిస్తున్న సేవకులందరికీ మీ ఆత్మబలమును, జ్ఞానమును ప్రసాదించండి. వారు ఎటువంటి ఆటంకము లేకుండా సువార్తను ప్రకటించుటకు ద్వారములు తెరవండి. సేవకుల కుటుంబాలకు మీ రక్షణ కవచం ఉంచండి. విశ్వాసుల మధ్య ఎటువంటి భేదము లేకుండా అందరూ క్రీస్తు ప్రేమలో కట్టుబడుటకు సహాయం చేయండి. మారుమూల ప్రాంతాలకు మీ సువార్త వెలుగు ప్రసరించినట్లు సహాయం చేయండి. మా దేశమును కాపాడండి. మతపరమైన విభేదాలు మా దేశం నుండి తొలగిపోవును గాక. ప్రకృతి వైపరీత్యాల నుండి, విపత్తుల నుండి మా దేశమును కాపాడండి. దిక్కులేని వారు, అనాథలు మరియు వితంతువుల మొరను ఆలకించండి. పేదరికముతో బాధపడుతున్న వారికి ఆహారమును, వస్త్రమును, ఆశ్రయమును కలుగజేయండి. మా ఈ విన్నపములన్నిటినీ మీ సన్నిధికి చేరుస్తున్నాము. మా ప్రార్థన ఆలకించి మా జీవితాలలో అద్భుతములను జరిగించమని యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్.